ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఏవో ఒకటి దేవుడు అభ్యంతరపడి ఉంటాయి. కొంతమంది వస్తారు బాగా ఘోరమైనటువంటి సమస్యతో వస్తారు. వాళ్ళకి ఏదో పెద్ద ప్రాబ్లం ఉంటుంది, శరీరంలో ఏదో సమస్య ఉంటుంది, వస్తారు, ప్రార్థన చేయమంటారు, ప్రార్థన చేస్తాను, సమాధానం రాదు. ఎందుకు వచ్చింది? రాదు. ఎందుకు రాదో తెలుసా? అనాథ పిల్లలు ఉన్నారు. అనాథ పిల్లలకు ఆస్తుంది. అనాథ పిల్లలకు ఉన్న ఆస్తిని వాళ్ళ పక్షాన వాదించేవాడు ఎవడో లేనందున ఈ పర్సన్ మొత్తాన్ని స్వాహా చేశాడు. ఎవరు స్వాహా చేశారు? ఆ అనాథ పిల్లల నోటికాడిది. తల్లిదండ్రిని కోల్పోయి దిక్కుమొక్కు లేక దేవుడా అనుకుంటా తిరిగేటువంటి ఆ భాగ్యులైన ఆ పిల్లలది వీడు స్వాహా చేశాడు. ఇప్పుడు వ్యాజ్యం ఎవరితో పడింది? ఇప్పుడు వ్యాజ్యం వాళ్ళు చేసిన ఏమో బయటికి రావు. ఆ సమస్యనే తీసుకొని నా ముందుకు వస్తారు, ఆ సమస్యను తీసుకొని నీ ముందుకు వస్తారు. నువ్వు కూడా సమస్యను తీసుకొని దేవుని ముందుకు వెళ్తావు, వెనక ఏం చేసావో చెప్పవు. కానీ దేవుడు రాసే కేసు దేవుడు రాసుకొని కూర్చుంటాడు. ఇప్పుడు నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ రోగం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అనుకుంటా ఒకడు నా దగ్గరికి వచ్చినప్పుడు అది ఏం చేశాడో నాకు తెలియదు కదా. నేనేమో ప్రభువా పెద్ద పేతురులాగా పౌలులాగా బిల్డప్ ఇచ్చి ప్రభువా స్వస్థపరచు తండ్రి అని నేను దీర్ఘ ప్రార్థన చేస్తే మాత్రం వింటాడా? నవ్వుతుంటాడు దేవుడు. వచ్చినోడు ఒక ఎదవా, ఆ నెత్తిని చేపెట్టి నీడు ఒక ఎదవా అని. ఇద్దరు ఎదవలే అనుకుంటాడు ఆయన. స్తోత్రం. అంతేగా, ఆడు అనాథల కడుపు కొట్టాడు, తెలిసి కొట్టాడు. వాళ్ళ పక్షాన్ని ఎవరు అడిగేవాళ్ళు లేరని దుర్మార్గంగా కొట్టాడు. బుక్ అయ్యాడు. ఎందుకు బుక్ అయ్యాడు? వాళ్ళ కడుపు కొడితే వాళ్ళ పక్షాన వాదించేవాడు ఎవడున్నాడు? ఎవడు లేడు కదా. వాళ్ళ పక్షాన అడిగేవాడు ఎవడు లేడు కదా. ఏం ప్రాబ్లం లేదు అని కొట్టేశాడు. ఇప్పుడు వ్యాజ్యం ఎవరు తీసుకున్నారు? తల్లిదండ్రి బతికున్న వాళ్ళు బతికుంటే ఈ పిల్లలకి అన్యాయం జరిగితే తల్లిదండ్రి వ్యాజ్యం ఆడతారు. కానీ లేఖనాలు ఏం చెప్పాడు తెలుసా? దిక్కులేని వారి పక్షమున నేను వ్యాజ్యానికి దిగుతాను అన్నాడు ఆయన. నేనున్నా నేను లేనన్నట్టు బతుకుతున్నాను. తోలు ఊడిద్ది, ఎగురుతున్నావు, గంతులు వేస్తున్నావు, ఏనిచ్చి కొడితే నడుము తిరుగుతారా, ఇక లేవో. ఎగురు, చెప్తాను, ఈ పని చెప్తా, ఎగురు. ఇప్పుడు వీడు పిల్లలకు ద్రోహం చేసి వచ్చి వాళ్ళ అనాథ పిల్లలే కడుపు కొట్టి దాని ఫలితం మోస్తా దేవుడే వాని మీద తిరుగుబాటు చేసి కొడుతున్నాడు. దేవుడే కొడుతున్నాడు వాడిని. వాని పాపానికి అప్పచెప్పాడు, ఆ శాపం తగిలింది, అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఆయన తరుగుతుంది ఎవరు? అంత వ్యాజ్యం ఆడుతుంది ఎవరు? ఇప్పుడు బిల్డప్ ఇస్తుంది ఎవరు? ప్రభువా ఏది నాయనా, ఈ బిడ్డకి ఈ సమస్య తీసేనాయనా, ఎందుకు వచ్చింది అడిగామంటారా? అవన్నీ అనవసరం ప్రభువా, ప్రతి పాపాన్ని కడిగేస్తావుగా ప్రభువా. ఎప్పుడురా? ఒప్పుకున్నప్పుడు కదా. ఒప్పుకోపోయినా తీసే ప్రభు అంటే రూల్స్ ఒప్పుకోవరా అంటాడు. ఆడికి చెప్పురా, ఆడి పాపం నేను చెప్పురా, ఆడిని ఒప్పించురా, అని అడగమనరా, క్షమాపణ అని దిద్దుకోమనరా, అని సరి చేసుకోమనరా. నేను వాడిని ముట్టకపోతే అప్పుడు అడుగు. మీరు చెప్పండి, ఇప్పుడు వాడికి తగ్గాలంటారా కొనసాగాలంటారా రోగం? ఎందుకు కొనసాగాలి? మీకే కడుపులో మండిపోయింది. ఎందుకంటే తల్లిదండ్రులు నా భాగ్యుల అనాథ పిల్లలు ఆ భాగ్యుల కడుపు కొట్టాడు వాడు. ఇప్పుడు వాడిని ఏం చేయాలా? దేవుడు ఇంకా నా రోగంతో మోతాడు. నువ్వే దేవుని ప్లేస్లో ఉంటే సాగుకొడతావు కూడా. అసలు స్తోత్రం. నువ్వే దేవుడి ప్లేస్లో ఉంటే చంపేస్తావు అసలు వాడిని. ఇంత పని చేస్తావురా నువ్వు అని. ఇంకా దేవుడు ఎట్టనో అంత కోపం చూపకుండా ఆడి శ్రమ చేత మొత్తి ఆడు పశ్చాత్తాపడటానికి ద్వారం తెరిచాడు. తమ్ముడా కాదా? అవునా చెప్పు, ఈ పాయింటా కాదా? ఇప్పుడు ఇంకొక ఆయన వస్తాడు, విధవరాలకు అన్యాయం చేసి ఉంటాడు, విధవరాల ఆస్తిని దోచుకొని ఉంటాడు, విధవరాలను తొక్కపెట్టుంటాడు. దాని ఫలితం దేవుడి వ్యాజ్యానికి దిగుతాడు. భర్త ఉన్న ఆమెకేమో భర్త పోరాడతాడు, భర్త లేని ఆమె పక్షమున ఈయన వస్తాడు లైన్లోకి. దేవుడు వస్తాడు. నేను చెప్తున్నా బిడ్డలారా, ఈరోజు విధవరాండ్రుగా ఉండి మీది ఎవడైనా అరపాయించుకుంటే, మీ కడుపు ఎవడన్నా కొడితే, మీకు ఎవడన్నా అన్యాయం చేస్తే, ఇప్పుడు వాడు కాళ్ళ ఎగరేసి ఖుషీగా తిరుగుతాడు. కానీ
కొద్ది కాలం తర్వాత వాడు అనుభవించే క్షోభ అనేది అరణ్యరోధనే. ఎందుకంటే భూమి మీద పోలీసులు కేసు రాస్తే కొద్ది సంవత్సరాల తర్వాత కొట్టేసే ఛాన్సులు ఉంటాయి. అక్కడ రాశాడు అనుకో, రెండే ఈడు మారనన్నా మారాలా, లేదు ఈడు బానన్నా బావాలా, అప్పటిదాకా కేసు కొనసాగుతూనే ఉంటుంది. నేను చెప్పలే, అన్నీ బైబిల్లోనే ఉన్నాయి. కావాలంటే నిర్గమాకాండం 22 చూసుకో చూసుకో చూసుకో. విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధనుంది నాకు మొర్ర పెట్టిన ఎడల, అయ్యో దేవా అని మొర్ర పెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును. అస్సలు సమస్య లేదు, ఖచ్చితంగా వింటా. నా కోపాగ్ని రగులుకొని మిమ్మును కత్తి చేత చంపించెదను. మీ భార్యలు విధవరాండ్రగుదురు. విధవరాలికి అన్యాయం చేశారు గనుక మీకు ఆ గతి పట్టినప్పుడు మీ భార్యలు విధవరాండ్రు అవుతారు. మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. దిక్కులేని వారికి ఇలా చేశారు కనుక మీ పిల్లలు కూడా మిమ్మల్ని లేపేస్తే దిక్కులేని వాళ్ళు అవుతారు. ఆ గతి మీకు పట్టింది, జాగ్రత్త. ఇప్పుడు నేను చెప్పింది ఉందా లేదా అందులో? మరి ఇలాంటి పనులు చేసి వచ్చి ఏమి ఎరగనట్టు ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ఈ సమస్య ఏందో అస్సలు బాటలేదు అంటే నువ్వు గల్లిచ్చిన సంగతి మరి నాకు తెలియదుగా. నువ్వు ఎవరెవరిని ఏ విధంగా కదిలిచ్చావు నాకేం తెలుసు, ఎవరి కొంపలు ఏ విధంగా ముంచావు నాకేం తెలుసు, ఎవరి నెత్తిని ఏ విధంగా చేతులు పెట్టావు నాకేం తెలుసు, ఎవరు కడుపు కొట్టావో నాకేం తెలుసు, ఏం తెలుసు నాకు. దేవుడు గారు అదే చెప్తున్నాడు ఇప్పుడు ఈ వేళ. తెలుసుకోరా బాబు, ముందు దొరికినోడికల్లా ఒకటేనంట్రా. దొరికిన అన్నిటికీ ఒకే మంత్రం అని లోకంలో సామెత ఒకటి ఉంది. దొరికినోడి కల్లా ఒకటేనా, ఇక వచ్చినోళ్ళు ఇతను చేయబెట్టు, ప్రభా దీవించు, ప్రభా స్వస్థపరచు, ప్రభా కార్యం. ఏంది రే చేసేదే, ఏంది? వాళ్ళ బ్రతుకులను చూపించరా, వాళ్ళ జీవితాలు చూడమన్నా, చూసుకోమను, వెనక్కి తిరిగి చూసుకోమను, ఏమేం చేశారో చూసుకోమను, మారు మనసు పొందమను, ఒప్పుకోమను. అవకాశాలు ఉన్నంత వరకు దిద్దుకోమను, సరి చేసుకోమను. వాళ్ళ దగ్గర ఒకవేళ ఇతరుల దగ్గర దోచుకుంటుంటే ఇచ్చేమను. వాళ్ళకి ఎవరికి అన్యాయం చేశారో వాళ్ళని క్షమాపణ అడగమను, సరిదిద్దుకోమను, పశ్చాత్తాపడమను, మారు మనసుకు తగిన ఫలం ఫలించమను. తప్పకుండా నేను నా కార్యాన్ని చూపిస్తా వానికి, తప్పకుండా నా సహాయం దొరికింది వానికి, తప్పకుండా ఆశీర్వాదం, అభివృద్ధి, క్షేమము, వర్ధిల్లటంటేనే వానికి చూపిస్తా. నేను చెప్పింది సరి చేసుకోమను. తప్పు చేయకుండా ఎవరో లేరు, కానీ నాకు ఇష్టం ఎవరో తెలుసా? తప్పు దిద్దుకొని సరి చేసుకుని నా వైపు మళ్ళుకున్నోళ్ళు నాకు ఇష్టలు. స్తోత్రం చెప్పండి ఎలారా. ఈ విధంగా ఎవరెవరి పర్సనల్స్ ఏంటో నాకు తెలియదు. సేవకులైనా విశ్వాసులు ఎవరైనా సరే, నా దగ్గర ఏ దోషం లేదు, నా దగ్గర ఏ పొరపాటు లేదు, నేను ఎక్కడా ఇదిగా లేదు అనే ఆలోచనే వద్దు. మోకాళ్ళేయి ప్రార్థన చేయి. ఎక్కడెక్కడ తేడా పడ్డావో, తేడా ఆలోచనలు చేసావో, ఏ విషయాల్లో నువ్వు అభ్యంతరపడ్డావో నువ్వు సహా ఒప్పుకోవాలి. ఒప్పుకొని దిద్దుకొని మారు మనసు పొందినప్పుడు వర్ధిల్లుట అనేది నీ లైఫ్లో స్టార్ట్ అయ్యిద్ది. నువ్వు ఏ విషయాల్లో వర్ధిల్లాలనుకున్నావు, అది సంఘ విషయంలో, సేవ విషయంలో, పరిచర్య విషయంలో, ఆత్మీయత విషయంలో, ఆర్థిక విషయంలో, పరిశుద్ధాత్మ అభిషేక విషయంలో, ఆత్మ కృపావరాల విషయంలో నువ్వు దేనిలో వర్ధిల్ల కోరావా అందులో దేవుని సమాధానం నీకు లభించి దేవుడు దిద్దుబాటు చేసుకొని తండ్రి వైపు మళ్ళుకున్నాడు, దోషాలు ఒప్పుకున్నాడు. ఎంత బాగా ఒప్పుకున్నాడు, అసలు ఎంత బాగా రిహార్సల్ వేసుకున్నాడు. ప్రభువా, తండ్రి కుమారుని అనిపించుకోవడానికి తగను, నీ దాసునిగా నన్ను ఉండనిమ్ము అని నా తండ్రితో చెప్పుకుందును. ఎందుకంటే నా తండ్రి ఇంట పని వాళ్ళకు కూడా కడుపు నిండా అన్నం దొరుకుతుంది, నేను ఇక్కడ పందుల దొడ్డిలో ఉన్నాను, పందులకు దొరికినంత ఆహారం నాకు దొరకట్లేదని చిన్న కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి వద్దకు మళ్ళుకున్నప్పుడు మనోడు రిహార్సల్ వేసుకుని వచ్చాడు కదా, ప్రాక్టీస్ చేసుకుని, తండ్రి నన్ను ఎదుర్కోగానే నేను తండ్రి పాదాలు పట్టుకోవాలి, పశ్చాత్తాపడాలి, క్షమాపణ అడగాలి, నేను దిద్దుకోవాలి, నేను ఒప్పుకోవాలి, కుమారుడిగా పనికిరాను, దాసుడుగానన్నా ఉండనిమ్మని ఆయన శరణు వేడాలి అని బోల్డ్ అంత అనుకొని వచ్చాడు కదా. అసలు ఏం పట్టించుకోవాలి ఆయన. అసలు తండ్రి వద్దకు మళ్ళీ అక్కడ దాకా సమీపించాడు, అల్లంత దూరంలో ఉన్నప్పుడే చూశాడు. అల్లంత దూరంలో పోయేటప్పుడు రాజాబాబులాగా పోయాడు, దొరబాబులాగా. వచ్చేటప్పుడేమో బిచ్చగాళ్ళ లీడర్లాగా వచ్చాడు. స్తోత్రం. కానీ చిత్రం చూడండి,
ఈ రాజాబాబులాగా పోయినప్పుడు ఆయన గుర్తించాడు. వీడు బిచ్చగాళ్ళ నాయకుడిలాగా వచ్చినప్పుడు కూడా అల్లంత దూరంలో ఉన్నప్పుడే తండ్రి గుర్తుపట్టాడు. గుర్తుపట్టి పరుగున తన వైపు మళ్ళుకొని వస్తున్న కుమారుడి మెడ మీద పడి, వాడు వస్తుంది ఎక్కడి నుంచి, పందుల దొడ్లోంచి, అయినా లక్ష్య పెట్టాల. ప్రేమ వాడు ఏ స్థితిలో ఉన్నాడో చూడదు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. దేవునికి మహిమ. తండ్రి హృదయం తెలుసు, తండ్రి హృదయానికి తెలుసు ఎవరెవరో. గుర్తుపట్టేశాడు. వీడు బోళ్ళని చెబుదాం అనుకున్నాడు, ఏం చెప్పనీలా. ఘోరమైన స్థితిలో ఉండగానే వచ్చిన కుమారుడు, పందుల దొడ్డిలో ఉన్న కుమారుడు తన యొద్దకు మళ్ళుకుంటే చాలా చెప్దాం అనుకున్నాడు, ఏం చెప్పనీలా. మెడ మీద పడి ముద్దులు పెట్టుకుంటున్నాడు. ఎట్లుండేవాడు, ఎట్లా అయిపోయావురా అని కౌగులించుకున్నాడు. ఆ కొడుకు దీన స్థితిని చూసి, వాడి కన్నీళ్లను చూసి తండ్రి ఏడుస్తున్నాడు. తను చెప్పాలనుకున్నా ఏం చెప్పనీలా. పరిచారకులను పిలిచాడు, రండి వీని వస్త్రాలు మార్చండి, చెప్పులు తోడగండి, వీనికి నూనె పెట్టండి, వీని ఇలా చేయండి అలా చేయండి అని క్షణాలలో వాని స్థితిని మార్చి పడేశాడు. బిడ్డ ఆ తండ్రి కూడా నిన్ను అలా చేయగలడు నాయన. నన్ను అలా చేయగలడమ్మా, అలా చేయగలడు. మనం మళ్ళుకుంటే చాలు, మారు మనసు ప్రకటిస్తే చాలు. నువ్వు ఇన్ని చెబుదాం అనుకుంటావు, అన్ని చెప్పనీడు. నువ్వు చెప్దామని, ఈ కూటమి ముగింపులో చెప్దామని నేను వెళ్ళి నా తండ్రి ముందు కూర్చోవాలి, నా తండ్రి ముందు నేను అన్ని ఒప్పుకోవాలి, నేను సరిదిద్దుకోవాలి. నా దోషాలు ఉన్నాయి, నా లోపాలు ఉన్నాయి, నా పాపాలు ఉన్నాయి, నేను అవన్నీ ఒప్పుకోవాలి. ఆయన ముందు నేను క్షమాపణ అడుక్కోవాలని నీ హృదయంలో ఒక హృదయం ద్రవించి ఒక వేదన నీలో బయలుదేరినప్పుడే ఆయన నీ కోసం వచ్చేస్తాడు. అది నా దేవుని మనసు. నా దోషములను ఆయన ఎదుట ఒప్పుకొందునని నేను అనుకొంటిని, నీవు నా దోషములను పరిహరించి ఉన్నావు. ఈ తండ్రి దగ్గరికి వచ్చి ఒప్పుకున్నదా కాగాడా? చెప్పరా, నువ్వు చెప్పాలనుకునే చెప్పరా మొత్తం అన్నాడా? ప్రేమ ఆగలేదండి. వాడు నా వైపుకి నా దాకా వచ్చాడు అంటేనే వాడు ఏ ఉద్దేశంతో వచ్చాడో నాకు తెలుసు. అటు చితికిపోయాడు, అటు నలిగిపోయాడు, ఆ గాయపడిపోయాడు. ఇప్పటికే తమ్ముడా నువ్వు చేసిన దోషాలకి చితికిపోయావు. చెల్లెలా ఇప్పటికే నువ్వు చేసిన దోషాలకు చితికిపోయావు, ఛిద్రమైపోయావు, గాయపరచబడ్డావు, గుండె కోతలను అనుభవించావు. దాని ఫలితం ఎంత తీవ్రంగా ఉంటుందో, ఎంత వేదనకరంగా ఉంటుందో దేవునికి తెలుసు. ఎందుకు తడవ చేయలేదో తెలుసా? ఆడు తిరిగి వచ్చినప్పుడు ఆడు అనుకున్నవన్నీ చెప్పిందాక ఎందుకు ఆగలేదో తెలుసా? ఆడి తొందరపాటుకు ఆడు ఎంత చితికిపోతాడో ఆయనకు తెలుసు. ఆడు చేసిన దోషాల ఫలితం ఎంత భయంకరంగా ఆడి మీద పడిద్దో ఆయనకు తెలుసు. పిల్లలు కడుపు కొట్టినా, లేకపోతే విధవరాలు కడుపు కొట్టినా, ఇంకొక అన్యాయం చేసినా, ఇంకొక పాపం చేసినా, ఎన్ని పాపాలు చేసినా, పాపాలు చేశారు అన్న కోపం ఉన్నప్పటికీ ఎందుకు కోపమో తెలుసా దేవునికి? ఆ పాపాల ఫలితం ఘోరంగా ఉంటుంది, నువ్వు తట్టుకోలేవు, ఎందుకు అలా చేస్తుంటున్నావు అని బాధ ఆయనకి. అది కూడా ప్రేమను బట్టే. నువ్వు ఇంత విచ్చలవిడిగా ఇదవుతున్నావు, దాని ఫలితం ఘోరంగా ఉంటుంది, దాన్ని తట్టుకోలేవు నువ్వు. రేపు నువ్వు ఏడుస్తుంటే నిన్ను చూసి నేను ఏడవాల్సి వచ్చింది, ఆ దరిద్రాన్ని వదిలేయచ్చు కదా, ఎందుకు అంత విచ్చలవిడిగా ఇదవుతున్నావు అని. అది ఆయన ఫీలింగ్. ప్రేమను బట్టి తట్టుకోలేవురా, నువ్వు తట్టుకోలేవు దాని బాధ. ఇప్పుడు ఏముందని విర్రవీగుతున్నావు, దాని క్షోభ భయంకరంగా ఉంటుంది, రేపు నీ మీద పడ్డనాడు అల్లాడిపోతావు. ఈరోజు నువ్వు అన్ని బాగున్నాయని విచ్చలవిడిగా ఇదవుతున్నావు, రేపు అది నీ మీద పడ్డనాడు తట్టుకోలేవు నువ్వు. నువ్వు తట్టుకోలేవు, నువ్వు బాధపడతావు, నేను బాధపడతాను, నువ్వు ఏడుస్తావు, నిన్ను చూసి నేను ఏడవలసి వచ్చింది. ఇదంతా ఎందుకురా, వదిలేసేయంట. అది ఆ కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఎందుకు ఆగలేకపోయాడో తెలుసా? వాడు ఎలా పోయాడో, చివరికి ఎలా వచ్చాడో తెలుసు. దేవుని వాక్యాన్ని తిరస్కరించి, దేవుని సన్నిధికి దూరమై, ఆత్మీయతలో దిగజారిపోయి మనం ఎలా అవుతామో దేవుడికి తెలుసు. దిగజారిన వేళ ఎరికో దిగిపోతిని, దిగిపోయిన వేళ దొంగలకు చిక్కితిని. దిగజారిన వేళ ఎరికో దిగిపోతిని, దిగిపోయిన వేళ
తిని దొంగల చేతికి చిక్కిన వేళ గాయపరచబడి తిని గాయములను కట్టుమా సమరయుడా, గాయములను కట్టుమా సమరయుడా, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమామయుడా, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమామయుడా, నా ఆత్మ కాపరి, గొప్ప కాపరి, ప్రేమ కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, ప్రధాన కాపరి, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమామయుడా, నా మంచి సమరయుడా, ప్రభావ. మనం ఏమవుతామో తెలుసు, ఎంత వేదన పడతామో తెలుసు. నిన్ను విడిచిన వేళ నీకు దూరమై తిని, దూరమైన వేళ అపవాదికి చిక్కిన వేళ ఆత్మను కోల్పోతిని, అభిషేకము నీయుమా సమరయుడా, అభిషేకము నీయుమా సమరయుడా. దేవుని పాదాలు పట్టులు, ఎందుకంటే ఏమవుతుందో తెలుసు మనకి, ఆయనకి తెలుసు మనకి ఏమైందో. ఇంకా వాడు వస్తే నువ్వు అలాంటి వాడివి ఇలాంటి వాడివి అని గాయపరిచేది కాదు. నువ్వు అట్లా చేసావు, నా సొమ్మంతా తగలేసావు, ఇంత టైం వేస్ట్ చేసావు అని గాయపరిచేది కాదు. వాడు ఆల్రెడీ చితికిపోయి ఉన్నాడు, చావుకు దగ్గర అయి ఉన్నాడు, ఆల్రెడీ నశించే స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు వాడికి అర్జెంటుగా అవసరమైంది ఆదరణ. నా తండ్రికి తెలుసు అది. వాడు తేడాపడ్డాడు, తప్పులు చేశాడు, అయిపోయింది. కానీ ఈరోజు ఇప్పుడు ఇక నేను అన్ని వాదించడానికి లేదు, ఇప్పుడు ఆమెను వాదించడానికి లేదు. ఆమెనే ఇప్పుడు నా బిడ్డని దగ్గరికి తీసుకోవాలి, ఇలా చచ్చిపోయింది. ఇప్పుడు నా కుమారుని దగ్గరికి తీసుకోవాలి, చచ్చిపోతాడు లేదాడు. నువ్వు అంటావు నేను తగను ప్రభు, తగనాడే దా దిద్దుకున్నావుగా, సరి చేసుకుంటాను, ఇష్టపడ్డావుగా, మారు మనసు పొందావుగా, నా దగ్గరికి మళ్ళుకున్నావుగా, నాతో ఉండాలనుకుంటున్నావుగా, నాతో నడవాలనుకుంటున్నావుగా, నా నదులు ఉండలేకపోయావుగా. అన్నిటికంటే భద్రమైన చోటు నా పాదాలే అని నీకు అర్థమైంది కదా. నా రెక్కల నీడలోనే మంచి ఆశ్రయం ఉందని నీకు అర్థమైంది కదా. సురక్షితమైనటువంటి స్థానం ఏదన్నా ఉందంటే అది నా రెక్కల నీడే అని నీకు అర్థమై వచ్చావు కదా. చాలు చాలు. నువ్వు విలపిస్తే ఆయన చూస్తా కఠినంగా ఉండేవాడు కదా, దగ్గరకు తీసుకుంటాడు ఆయన. బాధపడు నేను వదిలేసాను, క్షమించాను, దిద్దుకో, సరి చేసుకో. మరోసారి ఇంకట్లా బలహీనపడవాకు, మరోసారి అలాంటి క్రియలు చేయవాకు, మరోసారి అలాంటి తొందరపాట్లు చేయవాకు, అలాంటి ఆలోచనలకు వెళ్ళవాకు, సరిదిద్దుకో. నేను తప్పకుండా మళ్ళీ న్యూ లైఫ్, నూతన జీవనం, నూతన జీవితం నీకు ఇస్తాను. ఈరోజు మనందరం ఈ విషయాలను దృష్టిద్దాం. దేవుడు అంటున్నాడు, రక్షింపనేరకి ఉన్నట్లు నా హస్తం కురుచు కాలేదు, విన్నేరకి ఉన్నాడు నా చెవులు మందం కాలేదు. దోషాలు, మీ దోషాలు మీకు అడ్డంగా, మీ స్వరం నాకు వినపడకుండా మీకు నాకు మధ్య అడ్డంగా వచ్చాయి. నా ముఖం మీకు కనబడకుండా అయిపోయింది. అందుకే కదా మిమ్మల్ని నన్ను మీకు దూరం చేసి ఆ పాపం చేయొద్దు అని అంటున్నాను. ఆ పాపం చేయటం వల్లే కదా మనం దూరం అయిపోయాం. నీ మూర్ఖత్వం, నీ తొందరపాటు కదా. శరీర ఇచ్చలను అదుపు చేసుకోలేక, శరీర వాంఛలను అధిగమించలేక, గర్వాన్ని అణుచుకోలేక, అహాన్ని చంపుకోలేక, మూర్ఖంగా విర్రవీగి నువ్వు వేసిన అడుగులే కదా ఈ దరిద్రానికి కారణం, మన ఎడబాటు కారణం, నీ దుఃఖానికి కారణం, నీ వేదనకు కారణం. సరిదిద్దుకో. ఆలోచనలు కూడా ఇంకా రానివ్వద్దు. దేవుడే నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఎక్కడెక్కడ నువ్వు భంగపడ్డావు, అది ఏ విషయమైనా నీ మనస్సాక్షికి తెలుసు, నీకు తెలుసు, నా మనస్సాక్షికి తెలుసు, నాకు తెలుసు.
ఈ లైవ్లో జూమ్లో వీక్షిస్తున్నటువంటి వారు వేలాది మందికి ఎవరి దోషాలు వారికి తెలుసు, ఎవరి అంతరంగాలు వారికి తెలుసు, ఎవరి అపరాధాలు వారికి తెలుసు, ఎవరి నడతలు వారికి తెలుసు, ఎవరి మాటలు, క్రియలు, చేష్టలు, ఎవరి విధానం వారికి తెలుసు. దేవుడు స్ట్రైట్గా మనతో మాట్లాడుతున్న విషయం ఇది. రక్షించాలి అని నన్ను అడుగుతున్నావు. నేను మొర పెడుతుంటే నువ్వు ఎందుకు వినవు అని అంటున్నావు. వినపడట్లా నీ మొర, ఎందుకంటే దోషాలు అడ్డుపడుతున్నాయి. ఒప్పుకో, దిద్దుకో, నిజంగా మారు మనసు పొందు, నిజంగా మారు మనసు పొందు, నా వైపు మళ్ళుకో. సేవకులు, విశ్వాసులు, పరిచారకులు మొత్తం ఈరోజు ఒక తీర్మానానికి వద్దాం. ఒప్పుకోకపోతే వ్యాజ్యం కొనసాగిద్ది. శ్రమ, శాపము, వేదన, రోగము, దుఃఖము, అపజయాలు వెంటాడతాయి. ఒప్పుకొని విడిచిపెడితే నీ చేతికే బాధ్యతలు అప్పచెప్తాడు యేసయ్య. నీ చేతికే బాధ్యతలు అప్పచెప్తాడు యేసయ్య. నీకే ఉంగరం పెడతాడు యేసయ్య. నీ తలకే అభిషేక తైలం వంటుతాడు యేసయ్య. నీకే నూతనమైన నడత, నూతన జీవనం అనే క్రొత్త చెప్పులు దొడుగుతాడు. నీకే పరిశుద్ధుల నీతి క్రియలనే నూతన వస్త్రాలు, తెల్లని వస్త్రాలు దొడుగుతాడు. మా తెల్లని వస్త్రాలు దొడుగుతాడు. మా తెల్లని వస్త్రాలు, పరిశుద్ధ వస్త్రమే ఆయనే నిన్ను కప్పుకుంటాడు. నీ మీదున్న ఆ ముడత, మరక, డాగు, మచ్చ, ఆ మలినపరచబడినటువంటి అపవిత్రమైన క్రియలు అనే వస్త్రాలు తొలగించి పరిశుద్ధ వస్త్రమే ఆయన నిన్ను కప్పుతాడు. అది జరుగునట్లు నువ్వు ఆయన వైపు మళ్ళుకోవాలి. వేళ నిజంగా మారు మనసు ప్రకటించాలి. ఇది చేసి ఈ 3 దినాలు నువ్వు కొనసాగు. తప్పిపోయిన కుమారుడికి దొరికినవి అన్నీ నీకు దొరుకుతాయి. నీకు అధికారం దొరుకుతుంది. మన తలకి ఏం పెట్టించాడు ఆయన? ఏం పెట్టించాడు చూడండి ఒకసారి. తప్పిపోయిన కుమారుడు, లూకాసు వార్త 15వ అధ్యాయం ఒకసారి తీసుకోండి. లూకాసు వార్త 15 తీసుకోండి. కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు నేను వెళ్ళుదని అనుకుని తండ్రి యొద్దకు వెళ్ళాడు. దూరమున తండ్రి అతన్ని చూచి అతని మెడ మీద పడి ముద్దులు పెట్టుకుంటున్నాడు అనే అనుభవం దగ్గర నుంచి చదువు. 20వ వచనం. 15:20 చదువుతున్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి, కనికర పూర్ణుడు నా యేసయ్య, జాలిగల దేవుడు నా యేసయ్య. కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అంటే వాడు ఏ స్థితిలో ఉన్నాడో చూడలా. నా దగ్గరకు వచ్చావు అంతే చాలరా. నేను క్షమిస్తాననే కదా వచ్చావు. నేను చేర్చుకుంటాననే కదా వచ్చావు. నేను ప్రేమ గలవాడిని నమ్మే కదా వచ్చావు, విశ్వసించే కదా వచ్చావు. ఇది చాలు నాకు. ఎక్కడ లేదు నాకు మా నానే అనుకొని వచ్చావు కదా. ఇంకేం కావాలరా? ఇంకేం కావాలి? కనికరపడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్న తర్వాత చదువునా. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నటకు యోగ్యుడను కానెను. అయితే యోగ్యుణ్ణి కాను, అనర్హుడిని, అయోగ్యుడని యథార్థంగా దుఃఖపడ్డాడంటే. యథార్థంగా దుఃఖపడ్డాడు. అసలు ఇవన్నీ చెప్పకముందే మెడ మీద పడి ముద్దులు పెట్టాడు అక్కడ. ఇవన్నీ చెప్పకముందే కనికరం వచ్చింది వాడు అవతారం చూసే. తర్వాత ఈ మాటలు అన్నాడు. అన్న తర్వాత తండ్రి ఏమన్నాడు చూడండి. అయితే తండ్రి తన దాసులను చూచి, అసలు వాడిని పట్టించుకోవట్లే. వాడు అంతసేపు కష్టపడి ప్రాక్టీస్ చేసి వచ్చిన డైలాగులు ఏం చెప్పని ఇట్లే. చూడు ఏం చేస్తున్నాడు. ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగారు. ఏమేం చెప్పాడు చూడండి ఆయన. ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి, అంటే పాత వస్త్రములు తొలగించేయండి, ప్రశస్త వస్త్రములు కట్టేసేయండి అన్నాడు. వీని చేతికి ఉంగరం పెట్టండి అన్నాడు. ఉంగరము అధికారము, అభిషేకము ద్వారా వచ్చేది అధికారము. తెలుసా మీకు? ఇప్పుడు నా తర్వాత ఇదిగో యెహోషువ మీకు నాయకుడుగా ఉంటాడని మోషే చేతులు యెహోషువ మీద పెట్టినప్పుడు ఏమొచ్చింది? యెహోషువకి జ్ఞానాత్మతో పాటు అధికారం వచ్చింది. ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని నడిపించడానికి నా తర్వాత యెహోషువని అలా చేతులు ఉంచినప్పుడు యెహోషువకు అధికారం. ఇశ్రాయేలు మీద రాజుగా ఉండుటకు సమూయేలు ద్వారా దావీదుకు అభిషేకం చేయించినాడు. అంటే అధికారం. అర్థమైందా?
నెత్తి మీద నూనె పోసినప్పుడు అధికారమే, అదే టైంలో చేతికి ఉంగరం పెట్టడం కూడా అధికారమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేతికి ఉంగరం పెట్టడం కూడా అధికారమే. వస్త్రాలు మార్చబడ్డాయి, నూతన వస్త్రాలు ధరించబడ్డాయి. అంటే నువ్వు ఒప్పుకొని, దిద్దుకొని, క్షమాపణ కోరుకొని, మారు మనసు పొంది దేవుని వైపు మళ్ళుకున్నప్పుడు అంతవరకు మలినపరచబడ్డ నీ క్రియలన్నీ కూడా ఆయన తొలగించి వేస్తాడు. ఈరోజు జరిగిద్దది. నీ ప్రాచీన దుష్టక్రియలు, చెడ్డక్రియలు, పాపక్రియలు అనేటువంటి ఆ మలిన వస్త్రాలన్నీ తొలగించబడి ఈరోజు నీకు ప్రశస్తమైన వస్త్రాలు అనే పరిశుద్ధుల నీతి క్రియలు నీకు ధరింపజేయబడతాయి. వేసే పరిశుద్ధ వస్త్రమే నిన్ను కప్పుకుంటాడు. మొదటిది. రెండవది, ఏ అధికార విషయంలో బలహీనపడి దాసుడు అయ్యావో మళ్ళా అధికారి అయ్యేటట్టు దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. వాడు పోయినప్పుడు అధికారిగా పోయాడు, వచ్చినప్పుడు ఎట్లొచ్చాడు? దాసుడిగా వచ్చాడు. దాసుడిని దాసుడిగా ఉంచాడా, మళ్ళీ అధికారం చేశాడా? చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. అట్లా నువ్వెవరికి దేనికి దాసుడు కావద్దు. ఇదిగో నువ్వు అధికారిగానే ఉండాలని మళ్ళా నిన్ను అధికారం చేస్తాడు. తమ్ముడా, మళ్ళా నీకు అధికారం ఇస్తాడు. శత్రువు బలవంతుడి మీద అధికారం ఇస్తాడు, దురాత్మల మీద అధికారం ఇస్తాడు, నూతన బలము నీకు ఇస్తాడు. క్రొవ్విన దూడవలే గంతులు వేయినట్లు నీతి సూర్యుని మహోన్నతమైన ప్రత్యక్షత నీకు కలుగుతుంది. మరలా క్రొత్త తైలము, అభిషేకము నీ మీదికి, నా మీదికి, మన మీదికి కుమ్మరించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది, నడతలు సరిచేయబడతాయి. చెప్పులు తొడగమన్నాడు. 3 ముఖ్యమైన విషయాలు. విని పాదములకు చెప్పులు తొడిగించండి. నడతలు చక్కదిద్దబడతాయి, సరిచేయబడతాయి, నూతన నడక ప్రారంభమైంది. ఇవన్నీ నీవు, నేను, మనం పొందునట్లు ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? అందరు చెప్పండి. నువ్వు అధికారివా? ఒక విధవరాల దగ్గర నువ్వు అన్యాయంగా లంచం తీసుకున్నావు అనుకో, కేసే. ఒకవేళ ఈ చట్టానికి దొరకకుండా నువ్వు తప్పించుకున్నా ఆ చట్టంలో కేసు రాస్తాడు అక్కడ. ఇది విధవరాలి మొహం కూడా చూడకుండా ఇటు దోచుకున్నాడు రా, వీడికి ఆ పనిష్మెంట్ ఇవ్వాలని రాసుకుంటాడు. అట్లాగా నువ్వు ఎక్కడెక్కడ ఏవేం చేశావు, భర్త విషయంలో ఎలా వ్యవహరించావు, భార్య విషయంలో ఎలా వ్యవహరించావు, పిల్లల విషయంలో ఎలా వ్యవహరించావు, ఇరుగు పొరుగుల విషయంలో ఎలా వ్యవహరించావు, నిన్ను ఆశ్రయించిన వారి విషయంలో నువ్వు ఎలా వ్యవహరించావు, ప్రతిదీ పరిశీలించుకో. భక్తి విషయంలో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? గర్వంగా వ్యవహరిస్తున్నావా? భక్తి గర్వం ఏమైనా ఏర్పడిందా? నీ మట్టుకు నీకు నువ్వే నీతిమంతురాలిని, నీతిమంతుడిని అనుకుంటున్నావా? అసహ్యపడి ఉంటాడు ఆయన నీ మీద, అసహ్యపడు. ఎందుకంటే గర్వ హృదయులు యెహోవాకు హేయులు. ఈ గర్వం ఏం చేసేదో తెలుసా? ఎదుటి వాళ్ళని మనం కీతాగా చూసేటట్టు, తృణీకారంగా చూసేటట్టు, ఎదుటి వాళ్ళని తక్కువ అంచనా వేసేటట్టు చేసిద్ది. మనమే పర్ఫెక్ట్, మనమే పరిపూర్ణులు, మనమే ఉత్తములు, మనమే యోగ్యులు, మనమే అన్ని విషయాల్లో బలంగా ఉన్నాము అనిపించిద్ది. ఎదుటి వాళ్ళందరినీ చులకనగా చూడటం, తక్కువ అంచనా వేయటం, తేలిగ్గా మాట్లాడటం, తృణీకరించటం, మొత్తం కేసులే. దేవుడు పట్టుకుంటాడు, ఒప్పుకోడు. ఆయన పరిశుద్ధులుగా తగదు. పరిశుద్ధులుగా తగదు. నువ్వు అపోస్తుడైన పౌలు ముందుకు రేపు పోయి నిలబడితే ఆయన ఏమంటాడు తెలుసా? నాకంటే యోగ్యురాలు అమ్మ నువ్వు, నాకంటే గొప్పదాని అంటాడు ఆయన. మళ్ళీ ఆయన కాలి గోటి వేలికి జరిపోమ్మనం, వేలి గోటికి జరిపోమ్మనం. కానీ ఆయన ఏమంటాడు తెలుసా? రేపు ఆయన ముందుకు నువ్వు పోయినప్పుడు నాకంటే గొప్పదాని అమ్మ నువ్వు, గొప్పవాడివయ్యా నువ్వు అంటాడు. అది దేవుని సన్నిధిలో పరిశుద్ధుల మనస్సు. అంతేగాని ఒకళ్ళ మీద ఒకళ్ళు మిడిసిపడే మనసు కాదు అది. ఒకళ్ళ మీద ఒకళ్ళు విర్రవీగే మనసు కాదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆ మనసు కాదు. దిద్దుకుందాం, సరి చేసుకుందాం. అందుకే కదా వచ్చాం, తిండి మానుకొని. మరి ముందు జరగాల్సింది ఇదే. కొంతమంది గర్వంగా మాట్లాడతారు, ముందు నోరు జారుతారు. జారేసావు, పట్టుకుంటాడు దేవుడు. ఎందుకు జారావు? అలా అనకూడదు కదా. దైవజనులు అంటే భయం ఉండదు, దేవుడు అంటే భయం ఉండదు.
ఎవరితో ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా మాట్లాడతారు కొంతమంది. నా ప్రవక్తలను ముట్టొద్దని చెప్పాడు గ్రంథంలో, నా దాసులను తృణీకరించొద్దని మాట్లాడాడు. నాకు వాళ్ళకి ఏదైనా ఉంటే మేము తేల్చుకుంటాం, నువ్వు నోరు జారకూడదని చెప్పాడు. ఎక్కడెక్కడ తేడా పడ్డావో దిద్దుకో. గర్వహృదయం మంచిది కాదు, అహంభావం మంచిది కాదు, వినయం కావాలి, దీన మనసు కావాలి. అలాగే ఎక్కడ కృత్రిమంలో ఉన్నావో, కామ వికారాల్లో ఉన్నావో, హేయ కృత్యాల్లో ఉన్నావో, అవిధేయతలో ఉన్నావో, అపవిత్రతలో ఉన్నావో, దురాలోచనలో ఉన్నావో, ఎక్కడ లంచగొండిగా ఉన్నావో, ఎక్కడ ఎవరు కడుపు కొట్టావో, ఎవరికి అన్యాయం చేసావో, ఎవరిని ఏ విధంగా దుఃఖపెట్టావో ఈరోజు ఒప్పుకో. ఈరోజు ఒప్పుకోను. నా తండ్రి తన రక్తము చేత నిన్ను నన్ను మనల్ని కడిగి పరిశుద్ధపరచడానికి సిద్ధంగా ఉన్నాడు.